I'm very, very honored. అసలు అమెరికా నుంచి వచ్చి to be here. Everyone keeps commenting saying that, hey, you're coming from America to as though it is Amirpet. ఆ లెవెల్లో వెళ్ళి వచ్చి చాలా కష్టపడ్డాం దీనికి. స్టార్టింగ్ ఫ్రమ్ స్టోరీ రైటింగ్ మోహన్ గారు ఒకటే చెప్పారు, నువ్వు ఒక ఆర్టిస్ట్గా బాగా ఫేమస్ అవ్వాలి అని అంటే నువ్వు 24 క్రాఫ్ట్స్ గురించి నీకు ఐడియా రావాలి, నువ్వు బాగా కష్టపడాలి. వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోతే ద రిజల్ట్ విల్ బీ ఓన్లీ లిటిల్ బిట్. బట్ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలి, అన్ని వాటిలో బాగా ప్రాముఖ్యత తెచ్చుకోవాలి అని అంటే బాగా కష్టపడాలని ఫస్ట్ నుంచి మెంటలీ ప్రిపేర్ చేశారు. అది చాలా హెల్ప్ అయింది. M4M మోటివ్ ఫర్ మర్డర్ ఈ టైటిల్ని కూడా మోహన్ గారు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి బ్రహ్మముహూర్తంలో నాకు ఈ ఐడియా వచ్చిందమ్మా అని చెప్పేసి హీ కాల్డ్ మీ ఇన్ US అండ్ సెడ్ లెట్స్ గో విత్ దిస్ నేమ్. సో బికాస్ ఇట్ హ్యాస్ ఎ గ్లోబల్ టచ్. M4M ఇట్స్ సో ఈజీ టు రిమెంబర్. ఇది టైటిల్ డిసైడ్ అయిన తర్వాత ఒకేసారి ఆ టైటిల్కి బాగా ట్రాక్షన్ వచ్చింది మాకు యూఎస్లో. ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆస్కింగ్, హే ద టైటిల్ లుక్స్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఆల్. తర్వాత when we started writing the story and all, lot of people from US collaboration to India, we worked a lot. Of course Rahul Adabala is also a co-director. దీన్ని చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేశారు మోహన్ గారు. ఏమనంటే పెద్ద స్టార్స్ లేరు, బట్ he's very willing to give chance to new artists like us, and lot of people might be getting this very big break. చూస్తుండండి ఈ మూవీ తర్వాత పుసాని గారికి మెంటల్ కృష్ణ తర్వాత ఎలాగ బ్రేక్ వచ్చిందో మా అందరికీ కూడా ఈ మూవీ మెంటల్ కృష్ణ తర్వాత అంత పెద్ద బ్రేక్ వస్తుందని చెప్పి చాలా గట్టి నమ్మకం. అందరూ ఒప్పుకుంటారా? సో దాట్ ఈస్ మచ్ నీడెడ్. ఇలా డైరెక్టర్స్ కొత్త వాళ్ళకి మనకి పుష్ చేసి చేయడము. దీంతోపాటు స్ట్రాటజిక్గా కూడా ఒక కొత్త మూవీని కొత్త స్టార్స్ తోటి అందరూ ఆడియన్స్ వచ్చి చూడాలి అని అంటే ఎన్నో థ్రిల్లర్ మూవీస్ వస్తాయి. వై M4M? సో దానికి వీ అప్లై టు ఆల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దీనికి 15 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫిలిం లాస్ ఏంజల్స్ అండ్ బెస్ట్ డైరెక్టర్గా లండన్ ఫిలిం ఫెస్టివల్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్గా నాకు న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్, హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్, బెస్ట్ మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్కి వచ్చింది. సో ఈ అవార్డ్స్ అన్నిటిని తీసుకొని అండ్ వీ డెబ్యూడ్ ఇన్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ అండ్ వీ గాట్ అ స్టాండింగ్ ఓవేషన్ విత్ 25 country people who are all white people from different countries. వాళ్ళు ఆన్ రికార్డ్ వెళ్ళమంటే కూడా వెళ్ళకుండా ఫీడ్బ్యాక్ బాగుంది అని చెప్పి వెళ్ళారు. దాట్ మోహన్ వడ్లపట్ల గారు ఓన్లీ యూ మేడ్ ఇట్ హ్యాపెన్. ద స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటే ఒక లో బడ్జెట్ మూవీ కూడా మాకు శక్తి ఉన్నంత వరకు దాన్ని హాలీవుడ్ లెవెల్కి తీసుకొచ్చేలాగా అలా స్క్రీన్ ప్లే కట్ చేయడం అదంతా కూడా అలా ఎగ్జిక్యూట్ చేశారు. సో మీ అందరూ ఆదరించి దీన్ని కంప్లీట్ వైరల్ మూమెంట్ చేయండి. ఐ వాంట్ దిస్ టు బికమ్ వైరల్ మూమెంట్ సో దట్ ఆల్ ఆడియన్స్ కమ్ ఎంకరేజ్ అండ్ కిల్లర్ని గెస్ట్ చేస్తే $1,000 రివార్డ్ కూడా ఇస్తున్నాము. సో ఇట్స్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ అండ్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్లో ఒక రాధా క్యారెక్టర్ లాగా నేను చాలా చాలా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడ్డాను. అమ్మాయి అని అంటే గ్లామర్ కోసమే చూస్తారు, కానీ మోహన్ వడ్లపట్ల గారు ఈజ్ మోర్ లైక్ ఇట్ డజంట్ మ్యాటర్, ఉమెన్ ఈజ్ పవర్ అని అనుకుంటూ నాకు ఈక్వల్గా రోల్ ఇచ్చారు. అగైన్ వన్ మోర్ టైం వెరీ బిగ్ థ్యాంక్స్ అండి. నన్ను నమ్మి అంత పెద్ద రోల్ ఇచ్చి నమ్మకంతో ఇన్వాల్వ్ చేశారు. చాలా స్ట్రిక్ట్ అందరూ చెప్పారు. 1 సెకండ్ లేట్ వచ్చినందుకు ఒకరోజు మార్నింగ్ 5 AM 1 సెకండ్ లేట్ వచ్చినందుకు హీ లెఫ్ట్ మీ అండ్ హీ లెఫ్ట్. సో నేను బతిలాడాల్సి వచ్చింది, నెక్స్ట్ టైం ఐ వోంట్ డూ దిస్ అని. సో అందరితోటి ఒకే రకంగా ఉంటారు. సో హీస్ వెరీ 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 స్ట్రిక్ట్. ఐ హ్యావ్ టు క్రై టెల్లింగ్ దట్ నా లైఫ్లో నేను మళ్ళీ లేట్గా వెళ్ళను అని చెప్పి. Today also I came at 10:30 AM sharp and I was standing outside. So he said that 1 minute late వచ్చినా నేను లోపలికి రానిను అని. So that is how he. సో అలా మమ్మల్ని ఇలా ట్రైన్ చేశారు. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఏదన్నా తట్టుకునే స్టేజ్కి నన్ను తయారు చేసి వదులుతున్నారు. సో థ్యాంక్ యూ వన్ మోర్ టైం. ఎంత చెప్పినా ఈ న్యూస్లోని ఇది ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి, బట్ ప్లీజ్ మేక్ ఇట్ అ వైరల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మూవీకి ట్రాక్షన్ రావడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరందరూ ఎలా వైరల్ చేస్తారో మాకు తెలియదు, బట్ నా మూవీ ఇంత కష్టపడ్డారు వీళ్ళు అని పర్సనల్గా తీసుకొని మమ్మల్ని పుష్ చేయండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జో శర్మ. సో నౌ అవర్ DOP, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సంతోష్ యానముని. సో ప్లీజ్ ఒక్కటి అయిపోగా నిలబడండి.
నేను ఒక్క చిన్న పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్, సారీ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ అగైన్. మాకు ఈ మూవీ రిలీజ్ చేస్తున్నది పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు, ఉదయ్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ దెన్ జేవిఎల్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రమ్ ముంబై, వాళ్ళు హిందీలో రిలీజ్ చేస్తున్నారు నార్త్ ఇండియాలో. అండ్ మా ప్రవీణ్ గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్, హీ కేమ్ ఆల్ ద వే, వాళ్ళు టెక్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్లో యూఎస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు అండ్ మలిక్ గారు. అండ్ దెన్ విఎన్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కైండ్ వర్డ్స్ ఫర్ మీ అండ్ సముద్ర గారు అండ్ మీ అందరికీ. ఎంఆర్సి వర్లపట్ల గారు, మీరు స్టార్టింగ్లోనే మొత్తం దదలిచ్చేస్తున్నారు మూవీలో. అండ్ ఐ వాంట్ టు టేక్ ఎవ్రీబడీస్ నేమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ శానమణి గారు. ఓకే శానమణి, స్పీక్ ఫర్ ఎ మినిట్. హలో, హాయ్ అండి, నా పేరు సంతోష్. ఈ సినిమాకి కెమెరామెన్గా పనిచేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీతో పనిచేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతుంది, బికాస్ టైమింగ్ సెన్స్ చాలా బాగా అలవాటు అయింది మీతో పనిచేశాక. ఎందుకంటే ఎవరు అది ఫాలో అవ్వరు. చాలా థింగ్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఇక్కడ వచ్చినందుకు, మీ ఇంపార్టెంట్ మీటింగ్ వదిలేసి ఇక్కడ వచ్చినందుకు. ఇక్కడ కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ అండి. సో అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ ఆదిత్య గారికి, సముద్రకి, పెండ్యాల రామారావు గారికి. పెండ్యాల వారు మెనీ మెనీ థ్యాంక్స్, ఆదిత్య గారు మెనీ మెనీ థ్యాంక్స్, అండ్ సముద్ర. వీళ్ళ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఒక విషయం చెప్తాను, క్షమించాలి. అలాంటి టైమింగ్ గురించి మాట్లాడినప్పుడు టైంకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడనే విషయాన్ని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఒక చాలా పెద్ద మనిషి, అంటే అప్పటికే ఒక 200-300 కోట్లు ఉంటాయి ఆయన దగ్గర, చాలా పెద్ద, అంటే పేరు చెప్పకూడదు. అతను ఒక 5 minutes లేట్ అయ్యాడండి ఒక ఫంక్షన్కి, ఒక వ్యవహారంలో. ఒక 5 నిమిషాలు టైం చూశాడు. 5 నిమిషాలు అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేస్తాం, తర్వాత బయలుదేరదాం అన్నయ్య అన్నాడు. సరేరా అన్నాను నేను. 10 నిమిషాలు కూడా అయింది, రాలేదు. రాలేనప్పుడు 15-20 నిమిషాల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం మోహన్ వెయిట్ చేయవా అది ఇది అని చెప్పి అడిగితే, సారీ అండి, నేను చాలా ప్రాధాన్యత ఇస్తాను, అది నేను నా తల్లిదండ్రులను క్షమించను, నా మిత్రులను క్షమించను, నా పార్ట్నర్స్ను కూడా క్షమించను. నేను నా జీవితంలో నేను ఇచ్చే ప్రాధాన్యతే నా టైం. ఎందుకంటే ఒకసారి టైం పోయిన తర్వాత టైం రాదు అని చెప్పానంటే అతను సీరియస్ అయ్యాడు. నాకు ఆఫ్టర్ ఆల్ 35 years అండి, మీకు 60 years. మీకు అంత డబ్బు ఉండొచ్చు, మీ 60 yearsలో మీకంటే డబ్బు సంపాదిస్తాను నేను, ఇది మెయింటైన్ చేస్తే అని అన్నాడు. ఆ మాటకి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాడు. సార్, ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. మేము బయలుదేరే ముందు మీకు ఒక క్విక్గా 2 ఆప్షన్స్. ఒక కిల్లర్ని ఎవరు అని కరెక్ట్గా చెప్తే 1 lakh. 10 మందిని చెప్తాను, 10,000 ఇస్తారా? అందులో ఒకళ్ళు కరెక్ట్ అయినా అది కూడా చెప్పలేరు. నో చెప్పలేదు. ఇది చాలా కష్టం. 10 మందిలో కూడా చెప్పలేనంటే అయితే ఓ పని చేస్తాను, మీ ఎడిటర్కి 50,000 ఇస్తాను, ఒకటి పేరు చేస్తాను. యా ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అగైన్. విల్ కంటిన్యూ అండి, ప్లీజ్ ప్రెస్ వాళ్ళు ఉండండి, ఇంకొక 5-10 minutesలో క్లోజ్ చేద్దాం. ప్లీజ్ వెయిట్, క్లోజ్ చేద్దాం. నౌ అవర్ రైటర్ వచ్చేసి అవర్ రైటర్, డైలాగ్ రైటర్ శ్రీచక్ర మల్లికార్జున. ఒక 5 నిమిషాలు మీడియా వాళ్ళు ఉండండి, ఇంపార్టెంట్. ఇంకొక 2-3 మాట్లాడతారు అంతే. శ్రీచక్ర మల్లికార్జున ఈజ్ అవర్ డైలాగ్ రైటర్. Good afternoon, everybody. Yeah. M for M, motive for murder. నా జీవితంలో జరిగిన ఒక అద్భుతంలో, ఎన్నో జరిగిన అద్భుతాల్లో ఇదొకటి. మోహన్ వడ్లభట్ల గారికి నా లైఫ్ టైం నేను రుణపడి ఉంటాను. మోహన్ వడ్లభట్ల గారికి నా జీవితంలో నేను ఎంతో రుణపడి ఉంటాను. వెరీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఈ డైలాగ్ రైటర్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. నేను లెఫ్ట్ అండ్ రైట్ యాజ్ అ ఫిల్మ్ క్రిటిక్గా నేను కంటిన్యూస్గా విమర్శిస్తూనే ఉంటాను సినిమాల్ని. అలా ఒకరోజు నాకు మోహన్ వడ్లభట్ల గారు ఫోన్ చేసి ఒకసారి ఫ్రీ ఉంటే రమ్మని చెప్పి అన్నారనమాట. ఫోన్లోనే చెప్పారు, ఇట్లా మూవీ చేస్తున్నాను, నువ్వు ఫిల్మ్ క్రిటిక్ కదా, ఈ సినిమాని నువ్వు స్టోరీ విను, నీ స్టైల్లో నువ్వు క్రిటిక్ చెయ్యి అని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను ఫుల్ ఫ్రీడమ్, నీకు ఎలా కావాలంటే అలా క్రిటిసైజ్ చేయొచ్చు, ఏం తప్పులు ఉన్నాయో అవన్నీ చెప్పొచ్చు నువ్వు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అలా నేను మోహన్ వడ్లభట్ల గారి ఆఫీస్కి ఫస్ట్ టైము ఆయన కలవటం జరిగింది. సో నాకు ఈ సినిమాలో పాయింట్ వినగానే మైండ్ బ్లో అయింది. సో 100 years సినిమా ఇండస్ట్రీలో
ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసాము, ఇది టోటల్గా న్యూ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ తోటి రావటంతో నాకు అసలు ఆ పాయింటే అద్భుతంగా అనిపించింది. సో దాంతో నేను దాన్ని క్రిటిసైజ్ చేయటం కన్నా కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిక్గా అప్రిషియేట్ చేశాను. అప్రిషియేట్ చేయడంలో అంటే నేను హ్యాండ్స్ ఆన్ ఉంటానన్నమాట రైటింగ్లో. దీనికి డైలాగ్స్ ఏమన్నా ట్రై చేస్తావా అని చెప్తే ట్రై చేస్తానని చెప్పాను. సో నేను రాయటం మొదలుపెట్టిన తర్వాత హీ లైక్డ్ ఇట్. సో అలాగే మోహన్ భట్ల గారు నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు యాజ్ ఎ డైలాగ్ రైటర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అట్ ది సేమ్ టైం మూవీలో యాజ్ ఎ టెక్నికల్ మెంబర్ కూడా నేను వర్క్ చేయడం జరిగింది అలాంగ్ విత్ మన రాహుల్ అడబాల. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను కూడా కో డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ డైలాగ్ రైటరు. అలా నేను సెట్స్ మీద ఉండడం జరిగింది. సో ఐ హ్యావ్ సీన్ ఎవ్రీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. కానీ టెక్నికల్గా ఇది ఎంత షేపప్ అయింది, ఎంత అద్భుతంగా ఇది జరిగింది. వెరీ మైన్యూట్ డీటెయిల్స్. మన ఎంఆర్సి గారు చెప్పినట్లుగా మోహన్ భట్ల గారు ఎంత డీటెయిల్గా ఉంటారు. ప్రతి లాజిక్ ఉండాలి. సినిమా అంటే లిబర్టీ తీసుకొని వర్క్ చేయటం కాదు, ప్రతి ఒక్కటి సస్పెన్స్ థ్రిల్లర్లో లాజిక్ ఉండాలి. ప్రతి క్యారెక్టరు, ప్రతి సన్నివేశము, ప్రీవియస్ ఏం జరిగింది అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ సినిమా స్క్రీన్ ప్లేని చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ది అవార్డ్ విన్నింగ్ స్క్రీన్ ప్లే ఐ కెన్ సే. వండర్ఫుల్గా డైరెక్ట్ చేశారు. సో వన్ షుడ్ వాచ్ ద ఫిల్మ్. అట్ సేమ్ టైం హీరో సంబీత్ ఆచార్య గారు, తను హ్యాండ్సమ్. అలాగే మా జో శర్మ గారు. సో నాకు ఎంత ఇన్స్పైరింగ్ అనిపించిందంటే ఒక లేడీ ఒక యుఎస్ నుంచి వచ్చి సినిమా కోసం ప్యాషనేట్గా వర్క్ చేస్తూ ఆ నైట్ టైం కూడా డైలాగ్స్ని బై హెడ్ చేసి సింగిల్ టేక్లో ఉండాలని ఇన్స్ట్రక్షన్ ఇస్తే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి ఆ వర్క్ చేసిన విధానం ఒక అద్భుతం అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శానముని, మన సంతోష్ శానముని గారు ఫ్యాంటాస్టిక్ డిఓపి. ఎంత ఫాస్ట్గా ఆయన నంబర్ ఆఫ్ సీన్స్ చేయడానికి రెడీ అయిపోయారంటే అదొక అద్భుతం. అట్లాగే మా వసంత్ ఇసాపెట్టాయి, తను మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.